అవినీతితో కుటుంబ పరిపాలనతో కేసీఆర్ పూర్తిగా ఆయన కుటుంబం కోసమే పనిచేశాడు. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూశాడు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు, టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఈరోజు కేసీఆర్ కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. అందుకే మనం చేస్తాం. మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా పార్లమెంట్ లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంగీకరించడం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత 2014లో చూశాము. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళారు. ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తారు రాహుల్ గాంధీ. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు.